హాయ్ విజయ్ గారు. హాయ్ సాన్వి. ఓకే, మరి ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి అని అంటే ఏం చెప్తారు మీరు? నిన్న ఒక మెట్ ఎక్కేసావు నువ్వు, మీ టీం గెలిచింది కాబట్టి అందుకే ఇవాళ మా టీమే గెలుస్తుంది. నేను ఎల్ఎస్జిని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? రీసెంట్ గానే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మన హైదరాబాద్ మీద నీట్ గా సెట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ లో పంత్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు కానీ అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ ఓపెనర్స్ మార్క్రమ్ అండ్ మిచ్ మార్ష్ వాళ్ళ ఒరిజినల్ పొజిషన్స్కి వెళ్ళిపోయి ఓపెనింగ్ చేశారు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పంత్ మ్యాచ్ని గెలిపించాడు లాస్ట్ దాకుండి. కాబట్టి వాళ్ళ టీం కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ నీట్గా సెట్ అయిపోయింది. బౌలింగ్లో మన మహమ్మద్ షామీ వచ్చేసి 4 ఓవర్లు 9 రన్స్కి వేసి 2 వికెట్లు తీశాడు. అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఎల్ఎస్జి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది కేకేఆర్ కన్నా కూడా. కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వచ్చిన ఒక పాయింట్ కూడా వర్షం పడటం వల్ల వచ్చింది. లేకపోతే ఆ రోజు కూడా వాళ్ళు ఓటమి తీసుగా పయనిస్తున్నారు. అంటే మేబీ ఆ మ్యాచ్ వర్షం పడకపోతే మేమే గెలిచే వాళ్ళమేమో కదా. ఏమో అనుకునే వాటిని చాలా అనుకోవచ్చు, ఏమో అని, క్రికెట్ కాబట్టి ఇది. కాకపోతే ఆ మ్యాచ్ కూడా పంజాబ్ లాంటి స్ట్రాంగ్ టీం మీద వాళ్ళకి 1 పాయింట్ వచ్చిందంటే వాళ్ళ అదృష్టం అని భావించాలి. ఎందుకంటే అప్పటికే 2 వికెట్లు పడిపోయినాయి. బార్టెడ్ బౌలింగ్ లో 1 ఓవర్లో 2 వికెట్స్ ఇచ్చేశారు. వాళ్ళకి 1 పాయింట్ కూడా దేవుడి దయ వల్ల వచ్చింది. అది షారుఖ్ ఖాన్, మీ టీం ఓనర్ షారుఖ్ ఖాన్ గ్రౌండ్ లోకి రావడం వల్ల ఆ 1 పాయింట్ అన్నా వచ్చిందేమో అనుకుంటున్నాను.